హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బాబుజాన్. మనము ఒక చోట పోగొట్టుకొని మరో చోట వెతికితే ఆ వస్తువు దొరుకుతుందా అంటే ఎంత వెర్రి వ్యక్తి అయినా దొరకదనే అంటాడు. ఎందుకంటే మనం ఏదో ఒక చోట పోగొట్టుకున్న వస్తువు మరో చోట ఎలా కనబడుతుంది, ఎలా దొరుకుతుందో మీరే చెప్పండి. ఈరోజు ఏ చోట పోగొట్టుకున్న వస్తువు ఆ చోట వెతికితేనే దొరుకుతుందనే ఓ మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన ఓ యువకుడు సహాయం చేయడానికి ముందుకొచ్చి, తాత ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. బాబు, నా 5 రూపాయల నాణ్యం పడిపోయింది, ఎంత వెతికినా దొరకడం లేదు అన్నాడు. కొద్దిసేపు యువకుడు కూడా వెతికాడు, కానీ కనిపించలేదు. తాత ఎక్కడ పడింది అని మళ్ళీ అడిగాడు. దూరంగా చేయి చూపిస్తూ ఆ పెద్దాయన, అదిగో బాబు అక్కడ పడింది అన్నాడు. అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? పోగొట్టుకున్న చోటే వెతకాలని కదా అన్నాడు ఆ యువకుడు. అక్కడ అంతా చీకటి, ఇక్కడ వీధి దీపం వెలుగు ఉంది, అందుకే ఇక్కడ వెతుకుతున్నానన్న అన్నాడు ఆ వృద్ధుడు. ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు, కానీ చాలామందికి ఏదో సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్న సంతోషాన్ని మరెక్కడో వెతుకుతుంటారు. నిజమే కదా, మనం ఎక్కడో పోగొట్టుకుంటాం, మరెక్కడో వెతుకుతుంటాం, కానీ దొరకలేదని బాధపడుతూ జీవితాన్ని అలాగే గడిపేస్తుంటాం. మనిషి ఆశాజీవి. మంచి భవిష్యత్ కోసం ఎన్నో కలలు కనడం సహజం. కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కొక్కసారి ఫలితం వ్యతిరేకంగా వస్తుంది. ఇతరులు స్వయంకృతమని నిందిస్తారు. నీ వల్ల కాలేదు, నువ్వు సరిగా దాన్ని చేయలేకపోయావు, నీ వల్ల కాదులే అని తల్లిదండ్రులు కూడా అంటుంటారు. కానీ అతను చేసిన పనిలో లోపం లేకపోయినా కొన్నిసార్లు ప్రకృతి ధర్మమో, అది అప్పటి పరిస్థితుల ప్రభావమో మనకు అవి రిటర్న్గానే వస్తాయి, కానీ లాభసాటిగా ఏదీ ఉండదు. కానీ నిందించడం మాత్రం ప్రజలు వదులుకోలేరు. దీంతో మనలో ఆందోళన, నిరాశ ఎక్కువయ్యి తీవ్రమైన అతృప్తికి లోనవుతాము. అలాంటి సమయాల్లో చాలామంది తమ జీవితాల్లో నిరాశ, నిస్సృహలకు లోనయ్యి పెడదారిన పడుతుంటారు. అంటే దురలవాట్లకు కూడా దగ్గర అవుతుంటారు. అంటే మనం చేసిన దాంట్లోనే తప్పేముందో, మనం చేసింది తప్పే ఏమో, అందువల్ల మనం ఏది చేసినా రిటర్న్ అయిపోతూ ఉంది, కానీ మనం పైకి ఎదగట్లేదు అనే భావనతో చెడు అలవాట్లు కూడా దగ్గరైపోతారు. అలాంటి ఆలోచనలకు మనం దూరం ఉంటేనే చాలా మంచిది. అలాంటి సమయంలో మనం పోగొట్టుకున్న లోటు తోటి వారికి తెలియకుండా ధైర్యం వహించి ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి శాంతిని పొందేవారే ధీరులని మన పెద్దలు చెబుతుంటారు. ఏది కోల్పోతారో అదే పొందలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యామ్నాయాన్ని సాధించవచ్చు. మనం పోగొట్టుకున్న శాంతి ఇతరులకు శాపం కాకూడదు. పోగొట్టుకున్న చోటే ఆనందం తిరిగి ఆవర్భించేలా ప్రయత్నం మనది ముందుకు సాగించాలి. కురుక్షేత్ర సంగ్రామం 2 కుటుంబాల మధ్య రాజ్యం కోసం జరిగింది. హస్తినాపురం రాజధానిగా రాజ్యాన్ని కురువంశీయులు పాలించారు. అది కురు రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అన్ని విధాల అర్హుడైన పాండురాజు చక్రవర్తి అయ్యాడు. దిగ్విజయంగా రాజ్యాన్ని సుసంపన్నం గావించాడు. శాపవశాత్తు రాజ్యాన్ని వదిలి ఆశ్రమవాసం చేయడంతో ధృతరాష్ట్రుడిని రాజును చేశారు. అహంకారంతో దుర్యోధనుడు, పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బిగుపట్టారు. అర్జునుడు రాజసూయ నిర్వహణ ధనం కోసం మాత్రమే ఇతర రాజుల మీద ద్వంద్వాయుధం చేశాడు. ఎవరి రాజ్యాన్ని ఆక్రమించలేదు. తమ రాజ్యాన్ని కౌరవుల మాయాజోదంలో గెలిచారు. గడువు తీరిన వెంటనే పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వాలని కోరారు. అహంకారంతో అంగీకరించిన కారణంగా కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. తాము వంచనకు గురై పోగొట్టుకున్న కురు రాజ్యం కోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు. ఎక్కడ ఏది తాము కోల్పోయారో అక్కడ తిరిగి అధికారంలోకి వచ్చారు. తాము అవమానం పొందిన చోటే సత్కారం కూడా పొందారు. శిశిరంలో ఆకులు రాలినప్పుడు చెట్టు మోడులా మారుతుంది. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపచేస్తుంది. అలాగే
ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తాను మోడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది. జీవిత గమనం కూడా పాతను పోగొట్టుకుంటే కొత్తవి సత్తదించుకుంటాయి, ముందుకు సాగుతాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనం వ్యాపార రంగంలో కానీ మన జీవిత పయనంలో ఏది ఏమైనా సరే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికి వాటి వెంట పడి వదలకుండా పోరాడి గెలుచుకోవడం నేర్చుకోవాలి. కానీ బాధపడుతూ అక్కడ నిలిచిపోయి మన జీవితానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకోకూడదు. ప్రయత్నిస్తూనే ఉందాం. తెచ్చుకునేది ఏమీ లేదు, తీసుకెళ్లేది ఏమీ లేదు. మనశ్శాంతిగా బ్రతుకుదాం. విజయాన్ని తరిమి మనము సొంతం చేసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రేయభిలాషి JS బాబు.